ఇక ఈరోజు ప్రకృతి వైద్య విధానం అన్న అంశంలో భాగంగా బాగా నొప్పులున్న చోట క్యాబేజ్ ప్యాక్ అనేది బాగా ఉపయోగిస్తారట ఆశ్రమంలో. మరి ప్రకృతి వైద్య విధానంలో విరివిగా ఉపయోగించే ఈ క్యాబేజ్ ప్యాక్ అనేది ఎవరు ఎందుకు ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి క్యాబేజ్ అన్నది ఆహారంగా తీసుకోవడం మనకు తెలుసు, ఆరోగ్యవంతంగా తయారు చేసుకునే విధానాలు రోజు రెసిపీస్లో చూపిస్తున్నాం. క్యాబేజ్ ప్యాక్ ఏంటి డాక్టర్ గారు, ఎవరికి బాగా ఉపయోగపడుతుంది ఇది? కీరా దోసకాయ కళ్ళ మీద పెట్టినప్పుడు మరి కాళ్ళు ఎట్లా ఊరుకుంటే నాగేదోడు పెట్టండి అంటుంది కదా. అందుకని అక్కడ కీరా దోసకాయ అలాగే ఇక్కడ క్యాబేజ్ ప్యాక్ అనేది మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు వాడుకుంటే మంచిది. ఓకే. ఎంఆర్ఎన్ఏ అనే కెమికల్ కాంపౌండ్ క్యాబేజీలో ఉంటుంది. మోకాళ్ళ మీద క్యాబేజీ ప్యాక్ లా పెట్టుకుంటే డైరెక్ట్గా పైనుంచి మోకాళ్ళ లోపలికి వెళ్తున్నదని రుజువైంది సైంటిఫిక్గా. ఓకే. వెళ్ళి లోపల ఫ్యాన్ ప్రోటీన్ అని ఒక హాని కలిగించే ప్రోటీన్ మోకాళ్ళ దగ్గర కార్టిలేజ్ని డ్యామేజ్ చేస్తుంది, శబ్దాలు రావడం అరిగిపోవడానికి కారణం ఆ ప్రోటీన్ అనమాట. దాన్ని ఆ ప్రోటీన్ నాశనం చేసేస్తున్నది. మరి మోకాల భాగంలో వాపు తగ్గటానికి, బ్లడ్ సప్లై బాగా పెరగటానికి, ఇన్ఫ్లమేషన్ పూర్తిగా కంట్రోల్ చేయడానికి ఈ ఎంఆర్ఎన్ఏ బాగా ఉపయోగపడుతుంది అనమాట. అందుకని అలాంటి క్యాబేజీ ప్యాక్ వాపులు, నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు చక్కగా రోజుకు ఒక్కసారి వేసుకోవచ్చు. క్యాబేజీని గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసేసి ఆ పేస్ట్ని మోకాలకి పై భాగం అంతా అట్లా పెట్టేసి అది పడిపోకుండా క్యాబేజీ ఆకుల్ని కప్పేసి దాని మీద ఒక క్లాత్తో గుడ్డ చుట్టేసేసుకుంటే ఆ ప్యాక్ పడిపోకుండా ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ సీరియల్ చూసేలో పట్ట కట్టుకుంటే అది అయ్యేలోపు ఇది అయిపోతుందమ్మా. చక్కగా మోకాళ్ళకు ఉపశమనం రావడానికి చాలా మంచిది.